మొదలైనటువంటి అత్యంత అద్భుతమైన స్తోత్ర సాహిత్యం శంకర భగవత్పాదాచార్యుల వారి నుంచి వెలువడింది, వారు రచించారు. ఆ అద్భుతమైనటువంటి స్తోత్రాల్లో ఈ స్తోత్రముల్ని రచించడం యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే, ఈ స్తోత్రముల్ని భగవత్ సన్నిధిలో పఠించడం ద్వారా భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి. ఎందుకంటే స్తోత్రము అనంటే ఏమిటి? మనం భగవంతుడితో మాట్లాడేటటువంటి ఒక సాధనం, ఒక మార్గం, ఒక భాష. ఎందుకు ఎలాగంటే ఇప్పుడు లోకంలో ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ భాష శైలి మారుతూ ఉంటుంది. మన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆ భాష ఒక రకంగా ఉంటుంది, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఆ భాష ఒక రకంగా ఉంటుంది, గురువు దగ్గర మాట్లాడేటప్పుడు ఒక భాష ఉంటుంది, ఒకరితో మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మాట్లాడేటప్పుడు భాష ఒకలా ఉంటుంది, మన స్నేహితులతో మాట్లాడే భాష ఒకలా ఉంటుంది. ఆ భాష, ఆ పదాలు, ఆ వాక్యాలు, ఆ శైలి అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర మనం మాట్లాడేటప్పుడు అది మారుతూ ఉంటుంది. భాషలు, ఆ పదాలు అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఒక చోట మాట్లాడినట్టు ఇంకో చోట మాట్లాడాలి. ఏదో మన స్నేహితులతో మాట్లాడినట్టు మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు, అక్కడ మాట్లాడే శైలి ఒకటి ఉంటుంది. అలానే మాట్లాడాలి. ఏ పదాలను ఉపయోగించాలో అలాగే మాట్లాడడం, ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, దీనంతటికీ కూడా ఒక నియమం అనేది ఉంటుంది. ఆ నియమం ప్రకారమే మాట్లాడాలి. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము అంటే దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరి దగ్గర మాట్లాడేటటువంటి భాష ఒకటి ఉంటుంది. మనం ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి భాషించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆ భాష ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా మహారాజు దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము అనంటే దాని ద్వారా చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఒక మహారాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఆయన ముందు ఎలా నడుచుకోవాలి, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏదో వేరే వాళ్ళతో మాట్లాడినట్టుగా గురువు దగ్గర మాట్లాడకూడదు. దానికి ఒక భాష ఉంటుంది, చాలా గౌరవంగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, ఎలాంటి పదాలను ఉపయోగించాలి, వీటన్నిటినీ కూడా మనం తెలుసుకోవాలి. వీటన్నిటిని ఎలా తెలుసుకోవాలి అని అంటే పెద్దవారి నుంచి తెలుసుకోవాలి. ఎవరైతే వ్యవహారజ్ఞులు ఉంటారో, ఇలా వ్యవహారం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో, ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఇవన్నీ మనం నెమ్మదిగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మనం కూడా ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ పెద్దవాళ్ళ నుంచి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అదంతా కూడా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకొని ఆ భాషను నేర్చుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి సరైనటువంటి రీతిలో మనం మాట్లాడినప్పుడు అన్ని పనులు కూడా చక్కగా జరుగుతాయి. ఏ ఇబ్బంది లేకుండా మనకు కావలసినటువంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఇలా లోకంలో ఒక్కొక్కరి దగ్గర మాట్లాడడానికి ఒక్కొక్క భాష ఉన్నట్టు సమస్త జగత్తుకి అధిపతి అయినటువంటి ఆ భగవంతుడి దగ్గర మాట్లాడాలంటే కూడా దానికి ఒక భాష అనేది ఉంటుంది.